यमावः लोमशां पशुभिः सह स्वाहा। ఈ సంవత్సరం అభివృద్ధి చేయడానికి చక్కనైనటువంటి పంటలు కూడా మనకి పండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ధాన్యాధిపతి కూడా కుదురు వల్ల కుదురు ఎర్రమైనటువంటి ధాన్యాన్ని ఎక్కువగా పండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎర్ర ధాన్యాలు మాత్రం ఎక్కువగా మామూలు ధాన్యం, గోధుమలు, తర్వాత మనకి బెల్లం, ఈ వ్యవస్థ అంతా కూడా ఈ సంవత్సరం చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మేఘాధిపతి కూడా మేఘాలు కూడా ఆధిపత్యం మనకే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా సస్యానుకూలంగా పంటలకు సానుకూలమైన వ్యవస్థలో మనకు చక్కనైనటువంటి పంటలు పడడానికి సకాలంలో మనకు అవకాశం ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. 60 యోజనాల కైవారం నుండి మొదలుపెట్టాలి కాబట్టి వస్తాయి. కాబట్టి సస్యానుకూలమైన వర్షాలు కురుస్తాయి. ఆ నీరు కూడా సరిపోతుంది. రామకృష్ణ గారు, ఎస్పీ విజయకృష్ణ గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి కేఎం సుధారాణి గారు, రత్న గారు, బాబు మన దేవాదాయ గారు, తదుపరి మరొక పెద్దింటి వారు పెద్దింటి సీతారామాచార్య వారు శ్రీ వల్లభనేశ్వరి అతిథుల సత్కారం ఏంటి. అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరి ఇలవేల్పు, మనందరి ఇష్టదైవం ఉత్తరాంధ్రకి అందరికీ కూడా ఇష్టదైవం మూకాంబిక ఆలయంలో ఈరోజు ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమం అధికారికంగా పెట్టినందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక మంచి సాంప్రదాయం, మనందరికీ కూడా తెలుసు. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం. ఆ ఉగాది పచ్చడి తీసుకుని తర్వాత పంచాంగ శ్రవణంలో కూడా పాల్పంచుకునే అవకాశం కలిగజేసినందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. నా కుటుంబం తరఫున, నా నియోజకవర్గం తరఫున, రాష్ట్రం తరఫున కూడా. ఈరోజు అదేవిధంగా ఈరోజు ఎంత మంచి రోజు అంటే ఇందాకే పంచాంగ శ్రవణం వినేటప్పుడు ఒక మాట అన్నారు, పంచాంగ శ్రవణం వింటే గంగతో స్నానం చేసినంత పుణ్యం అని చెప్పారు. అదేవిధంగా ఎంతో మంది ఈరోజు గురువులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సన్మానం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, తెలుగు సంవత్సరాల సందర్భంగా మనలో ఉన్న చాలా మందికి అవార్డులు ఇచ్చుకొని మనల్ని గౌరవించుకోవడం మంచి సాంప్రదాయం. ఆ మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నూకాంబిక అమ్మవారి జాతర అంటే ప్రతి ఒక్క ఏ ఊర్లోనైనా జాతర 1 రోజు, 2 రోజులు, 3 రోజులు జరుగుతుంది. కానీ మన అదృష్టం ఏంటంటే నెల రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనకాపల్లి వాసులే కాదు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నెల రోజుల పాటు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రశాంతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడే సందర్భం కూడా కనిపించలేదు. దానికి ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి, ఈఓ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ కు వచ్చేసిన మన ప్రియతమ హోమ్ మినిస్టర్ గారికి, మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి, ఆల్ కార్పొరేషన్ చైర్మన్స్ కి, రత్నాగర్ గారికి, జాయింట్ కలెక్టర్, ఎస్పీ గారు, వచ్చిన అధికారులు, ప్రెస్, మీడియా ఫ్రెండ్స్ కి అందరికీ నమస్కారాలు. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. నేను తమిళనాడు నుంచి కాబట్టి ఫస్ట్ టైం నేను ఒక ఉగాది ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. చాలా కల్చరల్ గా చాలా సిగ్నిఫికెంట్ గా ఒక ఫంక్షన్ చక్కగా ఏర్పాటు చేసిన ఈవో గారికి, మన టూరిజం ఎంప్లాయీస్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వసంతే వసంతే మనజో మనజో వసంతి వసంత దేవానా దేవానా వసంతే వసంత దేవానా దేవానా కవజ కవజ దేవానా
ప్రయాణం ఎంత సుదూర ప్రాంతాలకు వెళ్తుందో మీరు చేస్తున్నటువంటి ఈ కానుక పుణ్యకాలం సైడ్